గా భావిస్తారో ఆ రకమైనటువంటి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్. విజయ్ కుమార్ గారు ఏం చెప్తారు? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, అది కూడా జీవితకాలంలో ఇప్పుడు ఏదో అయ్యాడు అనేటువంటి. సో ఏ ఉద్దేశంతో మీరు వాళ్ళ పవన్ కళ్యాణ్ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఈ ప్రతిపక్ష హోదా సంబంధించిన అంశం కావచ్చు, లేదా జర్మనీలో ఉన్న విధానం పైన ఇవాళ చేసిన కామెంట్ని విన్న తర్వాత ఎందుకు ఇలా ఆయన రియాక్ట్ అయ్యాడంటారు? అదే చెప్తున్నానండి, ఆయనకి తలపోకరు మాటలు ఇంకా తగ్గల. ఇప్పుడు 175 సీట్లు, వై నాట్ 175 అన్నాడు. వై నాట్ 175కి పిల్లి మొగ్గలు వేసుకుంటూ ఏదో ఇది అంటాం కదా, అలాగే దేకిరి 11కి రీచ్ అయ్యాడు. మీకు తెలుసు కదా, మనం ఆ రోజు రిజల్ట్ రోజున చూస్తే 7, 8 అటు ఇటు చేసి 11కి చేరాడు. ఆ రోజు ఏదో చెప్పాడు. ఆయన ఏదో మాట్లాడితే ఆయనకి తెలియాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం అవమానించాడు. ఈరోజు మేము ఇండియాలోనే రికార్డ్ 100% బోత్, అంటే 2 సభల్లో, అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడతాడో నాకు అర్థం కాల. ఇవన్నీ తెలుసో తెలీదో కూడా తెలియని విషయాలు. కోర్టులోని వెళ్ళడానికి ఉండదని లాయర్ చెప్తే కోర్టుకి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడో తెలియదు. ఆయనకి ఆల్రెడీ తెలుసు 2014, 2019లో కూడా అపోజిషన్ స్టేటస్ లేని సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో, అంటే ఆల్మోస్ట్ 70 to 80 ఇయర్స్ పరిపాలించిన తర్వాత అపోజిషన్ స్టేటస్ లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులోని కొట్టేశారు. అక్కడ కూడా అలాగే వెళ్తాడు. అక్కడ కూడా ఇష్టానుసారంగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఈయనకి తెలిసింది తక్కువనా, ఎటకారం ఎక్కువనా, ఈ పొగరు ఎక్కువ, తిమ్మిరి. మీరు చూశారు కదా ఆ బాడీ లాంగ్వేజ్. డెఫినెట్గా ఇవన్నీ ప్రజలు చూస్తున్నారండి. డెఫినెట్గా నేను అంటుంది ఏంటంటే, ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎవరు ముఖ్యమంత్రులు అవుతారో, ఎవరు మంత్రులు అవుతారో ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, కేవలం ముఖ్యమంత్రి కొడుకు అనే ఒక అర్హతతోనే ఇంత పొగరగా మాట్లాడితే చాలామంది కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. చరిత్ర తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజులు నెక్స్ట్ జనరేషన్లే వెళ్ళిపోయినాయి. ఇక్కడ కేవలం ప్రజల కోసం మనం పనిచేసిన రోజులు మాత్రమే ఇది ఉండాలి. నేను కూడా మామూలు కూడా అంటున్నారు ఈరోజు, నిజంగా ఆ స్టేటస్లు కానీ అవి కానీ లేకపోతే కనీసం వార్డు మెంబర్ కూడా గెలలేడు అని. ఇది వాస్తవం. ఈయనకున్న తలపొగరికి, ఈయనకున్న పరిస్థితులకి కనీసం వార్డు మెంబర్ కూడా గెలలేడు అని మేము కూడా అంటాం. మీ అధినేత కార్పొరేటర్ కూడా ఏదో మాట్లాడుతున్నారు, లేకపోతే నిజంగా కూడా గెలవలేని పరిస్థితి అంటారు. ఎందుకంటే నేను అదే అంటున్నాను కదా, మీకు లేదు కదా రికార్డు, మీకు లేదు కదా ఆశీర్వాదం, ప్రజల నుంచి ఆశీర్వాదం. మీరు 175 సీట్లని పోటీ చేస్తే మీకు ఎన్ని వచ్చాయి? 151 వచ్చాయి. ఈరోజు ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. కానీ మా బాసు మేము పోటీ చేసిన 21 ఆశీర్వదించి పంపించారు ప్రజలు. ఇప్పుడు ఎవరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎవరు ఎమ్మెల్యేకి తక్కువ అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే కార్పొరేటర్లు అందరినీ మేము సమానంగా చూస్తాం. మేము అలాంటి కామెంటు చెయ్యము. మాకు కార్పొరేటర్ కూడా చాలా ఇంపార్టెంటు, మాకు వార్డు మెంబర్ కూడా చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడతారు, ఆ ప్రజల కోసం పనిచేస్తారు. కాబట్టి ఏ పదవిలోనైనా కూడా ప్రజలు కూర్చోబెడితే మేము ప్రజలకు గౌరవిస్తాం, కానీ ఇలా ఎటకారాలుగా మాట్లాడు మేము. నేను అదే అంటున్నా, ఆయనకి రాజ్యాంగం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ తెలియక మాట్లాడుతున్నాడు. నువ్వేమన్నా అనుకో, కాకపోతే ఒక్క విషయం అయితే నేను చెప్తా, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరు మాట చెబితే గట్టిగా కాలుతుందంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఎక్కడో కాలిపోద్ది. అది ఎక్కడ అనేది నన్ను అడగండి, నేను చెప్పలేను. ఆయన్ని అడగండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏదైనా మాట అంటే మీకు ఎక్కడో కాలుతుందంట సార్, ఎక్కడ కాలుతుందని అంటే అప్పుడు ఏమంటాడో చెప్పండి, దాని మీద మనం డిబేట్ పెట్టుకుందాం. రైట్. సరే, ఆయన మమ్మల్ని అసలు ప్రెస్ మీట్కి కూడా ఆహ్వానించాడు కదా, మేము అడిగేదానికి, కానీ చెప్దాం అడగమందాం వెళ్ళినోళ్ళైనా. రైట్. మీరని కాదు నేను అంటుంది, మీరని కాదండి. ఏంటంటే మాట్లాడారు కదా, అది కాదండి, వింటారు కాబట్టి చెప్తున్నా. నేను అంటున్నా కాదండి, నేను అంటున్నా ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ మొత్తం నా దగ్గర ఉంది. ఓకే. ఈ పేపర్